ప్రభు యేసు నామములో అందరూ కొందరు విగ్రహం దేవుని వాక్యం నుంచి యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నేతి క్రియలు మురికి గుడ్డ వలె నాయను. మేమందరము ఆకు వలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూసినట్టయితే మన యొక్క నిజ స్థితి, మేమంతా అపవిత్రుల వంటి వారం అయితే మా నీతి క్రియలని మురికి గుడ్డ వలన ఆయను. గాలి కొట్టుకొని పోయే ఆకలేక వాన కొట్టుకొని పోయేలాగా మా దోషములను పెట్టుకొని. నిజమే, ఈ లోకంలో ప్రతి మనిషి, ఇంకోటి యేసు ప్రభువుని ఎరగని ప్రతి మనిషి కూడా ఇదే స్థితిలో ఉన్నాడు. దోషము, మురికితనము, పాపము, అపవిత్రత, అనీతి ఇట్లాంటివి ఉన్నాయి. ఇట్లాంటి వాటి నుంచి విడిపించడానికి మనకెవరు ఆధారం లేరు. మనము ఇశ్రాయేలుతో సహపౌరులం కాము. ఈ భూమికి సృష్టించిన సృష్టికర్తతో మనకు సంబంధం లేదు. లోకమందు దేవుడు లేని వారై చెట్టుకు, గుట్టకు, పుట్టకు, ఈ లోకంలో ఉన్న సృష్టాన్ని పూజించే దౌర్భాగ్యకరమైన దేశములు, ప్రాంతములు, ప్రజలతో ఉన్నోళ్ళం. అయితే మనకు ఇలాంటివి తెలిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చి తన రక్తం ద్వారా సమస్త మానవాళికి గొప్ప రక్షణను సిద్ధం చేసినాడు. తర్వాత తన ఆరోహణమైపోయి తన శిష్యులను ఏర్పాటు చేసి, ఆ శిష్యులు నేడు ప్రపంచంలో పలు స్థలాలకు విస్తరించి ఎంతో ఆయనతో ఉన్న అనుబంధాన్ని, సువార్తను ప్రకటిస్తూ వచ్చినారు. ఆ సువార్త ఏంటంటే జీవవాక్యమే. ఈ వాక్యము మనల్ని కడిగి కట్టి సిద్ధపరిచేదిగా ఉంది ఆయన రాకడ కొరకు. రెండో రాకడ వచ్చినప్పుడు మనం ఎట్లుండాలంటే నిర్దోషులుగా ఉండాలి. ఇక్కడ అదే ఉంది, మా నీతి క్రియ, మేమందరం అపవిత్రులమైనాం కదా. యేసు రక్తం ఏం చేస్తుందంటే ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది మనం విశ్వసించినప్పుడు. రెండవ మాట ఏంది, మా నీతి క్రియలు మురికి గుడ్డల వల్ల ఆయన మనకు నీతి వస్త్రములు ఇచ్చినాడు. యేసు ప్రభు వస్త్రహీనుడుగా శిలువ మీద చేయబడి మనకు నీతి వస్త్రములు ఇచ్చినాడు. గాలి వానకు కొట్టుకొని పోనట్లుగా మా దోషములు కొట్టుకొని పోయినాయి. ఇప్పుడు ఎట్లా అంటే స్థిరమైన వారిగా మనల్ని నాటుతూ వచ్చినాడు. ఈ లోకంలో ఉన్న గాలి వానలకు కొట్టుకొని పోయేవారం కాదు. మనము అపోస్తలుడైన పౌలు ఒక చోట మాట్లాడతాడు, మేము బలహీనంగా కనబడినను క్రీస్తు ద్వారా దుర్గములను పడగొట్టే వారంగా అయినాము అని మాట్లాడతారు. ఎరికో గోడల చుట్టూ 7 రోజులు ఇశ్రాయేలీయులు తిరిగితే, దేవుని స్తుతిస్తే, ఆరాధన చేస్తే, 6 రోజులు 6 సార్లు, 7వ రోజు 7 సార్లు తిరగడాన్ని బట్టి ఎరికో గోడలు కూలిపోయినాయి. ఎంత బలమైన ఇశ్రాయేలీయులు వెళ్తుంటే ఎదురుగా ఉన్న దేశాలు భయపడినాయి. నేటికి ఇశ్రాయేల్ దేశాన్ని చూసి ప్రపంచం భయపడుతుంది. క్రైస్తవుని చూసి శత్రువులు భయపడుతుంటారు. ఆ స్థితిలోనికి యేసు రక్తము, ఆయన శిలువ మనల్ని మార్చింది. ఇప్పుడు మనం ఎట్లున్నాం? మనం ఇంకా పవిత్రతలో, ఇంకా అనీతిలో, ఇంకా దోషంలో కొనసాగుతున్నామా? ప్రియమైన వాళ్ళారు, యేసు ప్రభు ఎంత మంచి దేవుడు అంటే ఈనాడికి, ఈ రోజు కూడా మనలో దోషం ఉంటే క్షమాపణ అడిగితే కడిగేవాడుగా ఉన్నాడు. ఈ రోజుకు అనీతిగా ఉంటే ఇప్పుడు అడిగితే క్షమించేవాడుగా ఉన్నాడు. ఈనాడు అపవిత్రంగా ఉంటే ఇప్పుడు అడిగితే ఆయన క్షమించేవాడు. ఆయన ఇంత మంచి దేవుడు. ఎవరన్నా చూడండి, ఎన్నిసార్లు తప్పు చేస్తే క్షమించగలుగుతారు. అయ్యో ఈయన ఎన్నిసార్లు తప్పు చేసింది కాబట్టి ఈయన మాటలు మానేసుకున్నా, చూసిన చాలాసార్లు సమయం ఇచ్చిన అని అనుకుంటారు. కానీ ఈయన కృప వెంబడి కృపను అనుదినము, విలాపవాక్యంలో రాయబడినమాట, అనుదినము నూతనమైన వాత్సల్యత మన ఎడల చూపించి మనల్ని తన ప్రజలుగా, తన సొత్తుగా చేసుకొని మనల్ని ఇంకా పోషిస్తూ భద్రపరుస్తున్న ఈ దేవుణ్ణి ఎంత ఘనపరిచిన తక్కువనే. మన జీవితాలు వాక్య విలువను చూసుకొని ఆయన మార్గంలో, ఆయన చిత్తంలో నిర్దోషులముగా, నీతిమంతులంగా, పవిత్రులంగా మనం కొనసాగుదాం. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామమున బట్టి వందనాలు. నిజమే, మేము కూడా యేసు క్రీస్తుని ఎరిగినప్పటికీ ఈ లక్షణాలు మాలో ఉన్నాయి. అపవిత్రత ఉంది, అనీతి ఉంది, దోషం ఉంది. దయతో క్షమించి కడిగి పవిత్రపరిచి నీతిగా, నిర్దోషులంగా, పవిత్రులంగా మమ్మల్ని మార్చి నీ మహిమలో కొనసాగడానికి కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.